ఎట్టుపోయి పెట్టడు కూడా అమ్మ చింతా బంగారి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఇస్ మై వరల్డ్. ఈరోజు నేను చేసే వీడియో ఏంటంటే, మీకు ఆల్రెడీ పల్కీ ఒక వీడియో పెట్టాను నేను. సో ఏంటంటే, పల్కీ పండుగ అనేది బంగారం చేస్తారనమాట. ఆ రోజు ఊరేగింపు చేస్తారు. ఆ ఊరేగింపు తర్వాత ఏంటంటే, మళ్ళీ వచ్చే థర్స్డే అమ్మవారు గుడిలో పెడతారనమాట. అంటే లక్షవారం నుంచి లక్షవారం వరకు. ఈ లక్షవారం నుంచి ఎవ్రీడే సేమ్ ఇలానే చేస్తారు. మంగళవారం మాత్రం కొంచెం గ్రాండ్గా చేస్తారు. అంటే బాంబులు అవన్నీ పేలుస్తారు అనమాట. డైలీ నైట్ 11కి 12కి ఇలాగా తీస్తారు. తీసిన తర్వాత ఊర్జనం అందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఇలా చేస్తారనమాట. సో నేను మీకు ఏం జరుగుతుంది, ఏం చేస్తాను అనేది నేను వీడియో చేసి పెడుతున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మిగతా వీడియో అంతా చూడండి, మీకు తెలుస్తుంది. చేతిలోని నెమలీలు అవి పట్టుకున్నారు కదా, ఆయన మా పెద్దనాన్నండి. ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి ఉన్నారు కదా, ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకొని. అబ్బాయి వచ్చేసి మా మాయ వాళ్ళ అబ్బాయి, అంటే కొడుకు అవుతాడు. సో మీకు ఇక్కడ చూపిస్తాను, అంటే ఎవరు ఇక్కడ ఉన్నారు ఇంట్లో వాళ్ళు అనేసి. ఈ నెమలీలు అవి పట్టుకున్నారు కదా, వాళ్ళని దాసుడు అంటారు. ఏ పండుగని ఏవైనా అమ్మవారివి కానీ ఏవైనా జరిగాయి అంటే వాళ్ళే ఉండాలన్నమాట. సో ఆయన పక్కన ఇంకొక ఆత్మ ఉన్నారు కదా, ఆయన పెద్దన్న అవుతారు. చూడండి, మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను. అంటే ఫ్రెండ్ అంటే బయట వాళ్ళు ఎవరు కాదు, అన్నయ్య వాళ్ళ పాపే తను కూడా. అంటే దీన్ని అంగన్వాడిలో పెట్టేటప్పుడు, అంటే స్కూల్ అలవాటు అవ్వాలి కదా అని చెప్పేసి పెట్టేటప్పుడు వీళ్ళకి ఫ్రెండ్స్ అయ్యారనమాట. అందుకనేసి ఫ్రెండ్. చూసారు కదా, ఇప్పుడు ఒక అమ్మ వస్తారు కదా వేపకొమ్మలు అవి పట్టుకొని. వీళ్ళు ఏంటంటే, అంటే అమ్మవారు ఒక్కొక్కరు తలపైన మోస్తారనమాట. అంటే కొండలకి బొట్లు పెట్టవన్నీ చేస్తారు. అది ఒక్కొక్క అమ్మవారి కింద పెడతారు. సో అందుకనేసి ప్రతి ఒక్కరు వేపకొమ్మలు అనేసి పెట్టుకుంటారు. ఈ వారం రోజులు ఎవరైతే అమ్మవారిది అవి మోస్తున్నారో వాళ్ళు నాన్ వెజ్ తినకూడదండి, కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు. వాళ్ళు చాలా నియమాలతో ఉండాలన్నమాట. చూడండి, ఒకరు వస్తున్నారు కదా, చెప్పండి. చూడండి, ప్రతి ఒక్కరు కూడా అలా వేపాకు పట్టుకుంటున్నారు. వాళ్ళు మాత్రం మోస్తారు. చూడండి, అదిగోండి అక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు కదా, ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకొని. ఆ అబ్బాయి మా తమ్ముడు, అంటే మా సొంత తమ్ముడే, మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి అన్నమాట. వాడు ఫస్ట్ టైం మోస్తున్నాడు. ఇన్ని రోజులు అయితే మా తమ్ముడు, ఇంకొక తమ్ముడు ఉంటాడు, పెద్ద తమ్ముడు, మా పెద్ద వాళ్ళ అబ్బాయి, తను మోసేవాడు. దాని తర్వాత మా పిన్ని వాళ్ళ అబ్బాయి మోసాడు. ఇప్పుడు చిన్నవాడు కదా, అందుకని ఇయర్ తిని మోస్తున్నాడు అనమాట.
ఒక అమ్మవారిని మోస్తున్నట్టుగా వీటిని మోస్తారు. వీటిని తర్వాత ధూపం అది వేస్తారు. మొత్తం అన్ని వచ్చేసిన తర్వాత ధూపం అది వేస్తే అమ్మవారు వస్తారు కదా అనేసి సాంబ్రాణి పొగ వేస్తారు. సాంబ్రాణి పొగ వేసిన తర్వాత అమ్మవారు వస్తారనమాట. అమ్మవారు వచ్చిన తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారండి. ముందు నొప్పులు వెనకాల నొప్పులు లాంతర్ పట్టుకొని ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ ఊళ్ళో ఎన్నైతే చెడ్డీలు ఉన్నాయో ఆ ప్రతి చెడ్డీకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టేస్తారు. అందరూ కాళ్ళు అది కడుక్కుంటారు అనమాట. అప్పుడు అందుకనేసి అక్కడక్కడ కాసేపు ఆగుతారు. కలిగేడు కానీ ఈ రోజు మీరు విద్రోహంతో ఆ రోజు మా తాత ముత్తాతలు ఏ విధంగా అయితే సేవ చేశారో ఆ విధంగా ఈ రోజు ఇవ్వాలని ఆ రోజు నీకు ఒప్పుకుని గడపకారంగా నీవు ఇదో నీకు ముందు పరిగెట్టే మేము ఆడకాయ పిల్లలు ఆ రోజు మా తాత ముత్తాతలు చేసినట్టు సేవ మీ దగ్గర ఉంది కనుక మీరు ఆ సేవని మీరు కాయబెట్టుకొని మేము చేసింది కాదు మా ముందేస్తున్నారు ఆరు చేసిన సేవని మీరు కాయబెట్టుకొని మీరు ముందు ఈ బిందువుల కోరికని మీ ముఖ్యమంత్రుల కోరుకులు ఆకర్షణకి ఈ ఆడమోగం వచ్చున్నారు వచ్చినప్పుడు ఈ పాపాలు పాపాలు పోకుండా మా బిందువుల కోరిక ఏ సేవ చేస్తున్నారు చెప్పాలా ఎట్టుపోయి పెట్టడు కూడా అమ్మా సింతా బంగారి ఏ సౌండ్ ఏకజెండ అమ్మని అస్తపెట్టుకు వెళ్ళి అందరికీ ఏకజెండ వేసి పోషిస్తున్నాను.